భారతదేశాన్ని అమెరికా బెదిరించేస్తోంది ఇరాన్ ఆయిల్ కొనొద్దని అన్నటువంటి. ఇరాన్ ఆయిల్ కొనమని అమెరికా చెప్పదు, కొనొద్దని చెప్తుంది. అది ఆంక్షలే పెడుతుంది. ఇరాన్ నుంచి కొంటే మొన్నేమో ఇరాన్ మీద నిషేధం ఎత్తేసాను కొనుక్కోమంటారు. మళ్ళీ ఇప్పుడు ఆంక్షలు పెట్టాం కొనొద్దంటది. రష్యా మీద ఆంక్షలు పెట్టాం కొనొద్దంటది. మళ్ళీ రష్యా మీద ఆంక్షలు ఎత్తేసాం కొనుక్కోమంటది. అదేదో డబ్బ సొత్తు అయినట్టు బిహేవ్ చేస్తూనే ఉంటాడు. మనం ఎప్పుడు కొనాలో, ఎలా కొనాలో, ఎంత కొనాలో మన లెక్కలు మనకున్నాయి. రష్యా నుండి ఆంక్షలు ఉన్న సందర్భంలో కూడా ఆయిల్ కొన్నాం. అయితే ప్రభుత్వ సంస్థలు కొన్నాయి, ప్రైవేటు సంస్థలు కొనలేదు. రిలయన్స్లు, నయారాలు ఎందుకయ్యా అంటే వాళ్ళకి అమెరికా, యూరప్ దేశాల్లో కూడా వ్యాపారాలు ఉంటాయి. వీళ్ళు నిషేధం పేరుతో వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తారు కాబట్టి వాళ్ళు కొనలేదు. వాళ్ళ చేత కొనిపించే బాధ్యత భారత ప్రభుత్వాన్ని కాదు. అప్పుడు మనం కొన్నాము. అలాగే ఇరాన్ మీదనైనా సరే నిషేధం పెట్టామన్నప్పుడు కూడా మనం ఆయిల్ కొన్నాము. నేను చెప్పినట్టే, ఇందాక చెప్పినట్టే ఆ రిలయన్స్లు, నయారా లాంటి ప్రైవేటు సంస్థలు కొనలేదు భారత దేశానికి సంబంధించిన ఆయిల్ కంపెనీ. బెదిరించారు, బెదిరిపోయారు అనేటటువంటిది కేవలం మోడీ మీద ద్వేషంతో. ఎవరైతే ఇదివరకు అమెరికా వ్యాక్సిన్ ఎందుకు కొనవు అంటూ మనల్ని ప్రభుత్వాన్ని నిందించిన వాళ్ళే ఇప్పుడు రివర్స్ నాటకాలు ఆడతారు. అది కూడా అమెరికా గేమ్లో పార్టే.